బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్య పాతకం లేదు అని సార్ చెప్పారు. అంటే ఏంటి? బ్రహ్మహత్య అంటే మనమే బ్రహ్మ అయినప్పుడు బ్రహ్మని హత్య చేస్తాం. ఎదుటివాడు బ్రహ్మ అయితే ఒకటి ఉంది, మనం ఎదురుగుండా మనం బుద్ధుడం అయితే ఎదురుగుండా బుద్ధుడు వచ్చినా కూడా చంపేసి ముందరికి వెళ్ళండి అంటారు. అలాగే బ్రహ్మహత్య పాతకం అంటే ఎదుటికొంటివాడు బ్రహ్మ అయినా మనం బ్రహ్మ అయినప్పుడు అది మనం డిఫరెన్స్ చూడం. ఎదుటివాడు ఏమిటి అనే డిఫరెన్స్ లేనప్పుడు బ్రహ్మహత్య పాతకం లేదు. చాలా బాగున్నాయి మెసేజెస్. కనుక మనం బ్రహ్మ అవ్వడానికి ప్రయత్నిద్దాము. ఈ జన్మలోనే మళ్ళీ ఇంకో జన్మని వెతుక్కోవద్దు, టైం వేస్ట్ చేయొద్దు. ఈ జన్మలోనే మనం అందరం కూడా బ్రహ్మ అవ్వడానికి మనం ఆల్రెడీ రోడ్డు ఎక్కేసాము, దాంట్లో ప్రయాణించాలి. ఆయన మంచి బాట వేసేశారు. మనమేం బాట వెతుక్కోకర్లేదు. ఎక్కడికి వెళ్ళాలి, బ్రహ్మ కావాలంటే ఏం చేయాలి అనేది ఆయన క్లియర్గా అన్ని మెసేజెస్లో చెప్పేస్తున్నారు. కనుక మనకి నడవడమే పని, అంతే. ఏమీ చెయ్యక్కర్లేదు. ఏ ముళ్ళ బాటో, ఏ కాళ్ళ బాటో, ఏ రాళ్ల బాటో అన్నీ ఆయన నడిచేశారు. మనకి మంచి తార్ రోడ్ వేశారు, నడవండి, అంతే. సులభమైన పద్ధతి, శ్వాస మీద ధ్యాస. అందరికీ అందుబాటులో ఉండేది శ్వాస మీద ధ్యాస. మన ఈ శరీరంలో ఉన్నామని గుర్తించేది శ్వాస. కనుక దాని మీద కనుక మనం ధ్యాస పెట్టామంటే మన లోపలికి మనం వెళ్ళే ప్రయత్నం మనం చేయొచ్చు. ఎప్పుడు ఎదుటి వాళ్ళలోకి వెళ్ళాలని ప్రయత్నించొద్దు, మనలోకి మనం వెళ్దాం. ఎదుటి వాళ్ళ తప్పులు ఎంచే ముందర మనం ఎంత తప్పు చేస్తున్నాం అనేది ఒక్కసారి గుర్తించుకుంటే మనకి ఇంకా ఏమీ బెంగలేదు. మనం సరిదిద్దుకోగలం దేనికైనా కూడా. ఇప్పుడు పత్రికారు చెప్పినట్టు మౌనం ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. కొంతమంది సంవత్సరాల తరబడి మౌనం ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమవుతుందో తెలుసా? ఆ మౌనం యొక్క ఎనర్జీ ఆ వాళ్ళు ఒక్క మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అది తగులుతుంది, అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం మౌనం ఉంటామో అప్పుడు కరెక్ట్గా మాట్లాడతాం. ఏదన్నా మాట్లాడితే అది ఎదుటివాడి మంచి కోసమో మన మంచి కోసమో మాట్లాడతాం. ఎదుటివాడి ఎదుగుదల కోసమో మన ఎదుగుదల కోసమో మాట్లాడతాం. అంతే తప్ప అనవసరమైన మాటలు మన నోట్లోంచి రావు. కనుక మౌనం యొక్క ప్రభావం మన మీద చాలా ఉంటుంది, ఎదుటి వాళ్ళ మీద కూడా చాలా ఉంటుంది. ప్రతివారు మౌనంగా ఉండండి, బ్రహ్మజ్ఞాని అవ్వడానికి ప్రయత్నించండి. అవ్వడానికి మనకు అన్ని సదుపాయాలు పత్రికారు చేసేశారు. కనుక ఆ దారిలో మనం అందరం నడుద్దాము. ఇవాళ కొత్త సంవత్సరము, అందరూ ఉత్సాహంగా ఉంటారు. ఎవరి ప్రణాళికలు ఏం తీసుకుంటారో ఈ సంవత్సరం అది తీసుకోవాలి. మనది ఏమవుతుందంటే ఇప్పుడు మౌనం ఉండాలి అని చెప్పారు. మన ప్రతి సంవత్సరం ఒక స్పిరిచువల్ టాస్క్ తీసుకోవాలి. సంవత్సరం మొదట్లో ఒక స్పిరిచువల్ టాస్క్ తీసుకొని దాన్ని మనం పాటించాలి. సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు, ఎంత వీలైతే అంత. పని ఉన్నప్పుడు మౌనం ఉండమని నేను చెప్పను, కానీ అనవసరమైనప్పుడు మాట్లాడద్దు అని చెప్తాను. అనవసరమైనప్పుడు ఆలోచించద్దు. ఇక్కడ కూడా మౌనం ఉండాలి. ఇక్కడే కాదు, ఇక్కడ కూడా మౌనం ఉంటేనే ప్రశాంతత. మనం అనవసరమైన ఆలోచనలు చేయకుండా హాయిగా అవసరమైనప్పుడు మాట్లాడి ఎంత ఆలోచించాలో, ఏ అవసరం ఉందో ఆ ఆలోచన పెట్టుకుంటే అంతకంటే జీవితం ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. మనం వస్తే ఎదుటి వాళ్ళకి ఆనందం కలిగించాలి. అలాగా మనం బతకాలి. ఆహా వచ్చారు, హ్యాపీగా మనం గడుపుదాం అనే ఉత్సాహంతో మనం వాళ్ళని ఎదురుగా వెళ్ళి లోపలికి పిలవాలి. కానీ ఎందుకు వచ్చారా బాబు వీడు, అనవసరమైన మాటలన్నీ మాట్లాడతాడు, అనవసరమైన ఆలోచనలన్నీ నాకు చెప్తాడు అని మనం ఎప్పుడూ ఇంకోళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. కనుక ప్రతివారు కూడా
ఈ యొక్క ధ్యాన యజ్ఞం అయిపోయింది, ఈ ధ్యాన యాగం అయిపోయింది. ఇవాల్టితోటి అందరూ వెళ్ళిపోతుంటే అన్ని స్టాల్స్ తీస్తుంటే బాధగా ఉంది. అయ్యో అప్పుడే అయిపోయిందా అని. కానీ ఆనందంగా గడిపాము అందరం కూడాను. ఒకరితో ఒకరు ఇంటికి వెళ్ళాక కూడా మనం అందరం ఇదే ప్రణాళిక తీసుకొని చక్కగా ధ్యానం చేస్తూ బ్రహ్మజ్ఞానములు అవుదాం మనం. అవునా కాదా? అవ్వాలని ఉందా లేదా? చేతులు ఎత్తండి అవ్వాలని అని వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇయర్ మీతో పాటు ఇంకో 100 మంది బ్రహ్మజ్ఞానులను తీసుకురావాలి ఇక్కడికి. అదే మన టార్గెట్. మనం అచీవ్ చేసామని చెప్పడానికి ఏంటంటే, మనం బ్రహ్మజ్ఞాని అయితే మన వెనకాల 100 మంది బ్రహ్మజ్ఞానులు రావాలి. అది మన టార్గెట్. అప్పుడు మనకి ఓహో నేను కూడా సాధించాను అనేది అహంభావం కాదు, ధైర్యం. అహంభావం వేరు, ధైర్యం వేరు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. సాధించుకోకుండా వెళ్ళకూడదు. పత్రికారు ఎంత సాధించారు మరి? ఇంతమందిని సాధించారు, ఇన్ని వేల మందిని సాధించారు, దగ్గర తీసుకున్నారు, ప్రేమ పంచారు. మనం కూడా అదే బాటలో ఉన్నాం కాబట్టి అవన్నీ మనం కూడా చేస్తేనే పత్రికారు శిష్యులము అనిపించుకుంటాము, పిరమిడ్ మాస్టర్స్ అనిపించుకుంటాము. లేకపోతే ఏమీ లేదు, అందరిలాగే మనమే. తీసుకోండి, ధ్యానాన్ని నేర్పించండి, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టండి ప్రేమతోటి. ఇవన్నీ ఆయన చేసేవారు కాబట్టే నేను మీకు చెప్తున్నాను, మీరు కూడా అది చేయండి. ఓపిక లేకపోయినా ఆయన వండి పెట్టేవారు అందరికీ. కనుక మనం అందరం కూడా అదే బాటలో ఉన్నాము. వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం అంటే కడుపు నింపడమే కాదు, ఆత్మ కూడా నింపాలి. కనుక ఇవాళ రోజు ముందరగా చెప్తున్నాను, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా గడపండి, ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా గడపండి వాళ్ళంతా కూడా, రేపంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్.